ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి నానిస్లో పికప్ చేసేసుకున్నా. ఇది టోలీ చౌకీలో ఇవ్వాలి. సర్జ్ లేదు కాబట్టి మనీ తక్కువనే వస్తుంది. ఇప్పుడు 12 దాకా మనకి. ఈ టోలీ చౌకీ ఇంకా ఓల్డ్ సిటీలో అపార్ట్మెంట్లకు నేమ్స్ కొన్నిటికి ఉర్దూలో ఉంటాయి. ఇవేమో మనకు అర్థం కాదు. కస్టమర్కి కాల్ చేద్దాం. వచ్చేసి శంకర్ విలాస్ టిఫిన్స్ నుంచి పడ్డది. ఇది మళ్ళీ అటే పోవాలి, పికప్ చేసుకొని మళ్ళీ టోలీ చౌకీ వెళ్ళాలి నేను. ప్లేజర్. అలా నడుచుకుంటా రోడ్ క్రాస్ చేయడం చాలా కష్టం అబ్బా. ఇందాక నడుచుకుంటా రోడ్ క్రాస్ చేసి అవతల రెస్టారెంట్లో ఆర్డర్ పికప్ చేసుకొద్దామని ట్రై చేసిన. అసలు ఎవరు గ్యాప్ వేస్తలే, రప్ప వస్తూనే ఉన్నారు. అమ్మ పోతే పోయింది, ఇంత పెట్రోల్గా పోయి యూటర్న్ చేసుకొని మళ్ళీ యూటర్న్ చేసుకొని వస్తా. చాలామంది లోన్ యాప్స్ వాళ్ళ టార్చర్కి ఎందుకు సూసైడ్ చేసుకుంటారో నాకు ఇప్పుడు అర్థమైంది మావా. నేను రీసెంట్గా స్విగ్గీ వాడు ప్రమోట్ చేసిన ఒక యాప్లో లోన్ తీసుకున్నా. 5,000, 3,000 పే చేసిన, ఇంకా 2,000 పే చేయాలి. దానికి వాడు ఎంత టార్చర్ చేస్తుండంటే రోజుకి 40-50 కాల్స్ చేస్తాడు. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ మెసేజ్ చేయడం స్టార్ట్ చేసిండు. నేను కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న అందరికీ కాల్ చేస్తా, ఇంకా లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటే, నువ్వేమో లీగల్ యాక్షన్ తీసుకునేది, నేనే తీసుకుంటా. మీరు వేసే పెనాల్టీలకి, మీరు వేసే ఇంట్రెస్ట్కి మిమ్మల్ని సజెస్ట్ చేసినందుకు స్విగ్గీ వాడిపై మీపై వేస్తా అని చెప్పిన. అప్పుడేమో వాడు డిస్కౌంట్ ఇస్తాం సార్, పెనాల్టీ తీసేస్తాం అది అంటే, నాకు అవసరం లేదు, నేను గట్టం ఏమైనా చేసుకోపో అని చెప్పేసిన. అట్లుంటుంది. అయినా స్విగ్గీ వాడిని అనాలి, వీడు ఎందుకు ప్రమోట్ చేయాలి ఇలాంటి యాప్స్ అన్ని. డెలివరీ బాయ్స్కి ప్రతిరోజు మెసేజ్ చేస్తుంటాడు యాప్లో, లోన్ తీసుకోండి అని. ఫస్ట్ స్విగ్గీ వాడిపైన కేసు వేయాలి ఇలాంటి యాప్స్ అన్ని డెలివరీ బాయ్స్ పంపించడానికి. ప్లీజ్ प्लीज भाई आज होता नहीं होता है ऑर्डर 20 मिनट हुआ. టైం వచ్చేసి 2:40 అవుతుంది మావా. ఇప్పుడు 20 ఆర్డర్స్ కంప్లీట్ అయినాయి. 21ది థర్డ్ వేవ్ కాఫీ నుంచి పడ్డది. ఇది ఏమో ఫుడ్ రెడీ రాలే. కూర్చుందాం ఇక్కడ. వచ్చేసి టోలీ చౌకీ ఇంపీరియల్ రెస్టారెంట్లో వేసుకున్నామా. కస్టమరు హౌ టు రీచ్లో ఏం పెట్టిందంటే 4 జంబో గ్లాసులు ఎక్స్ట్రా తీసుకురమ్మన్నాడు. టైం వచ్చేసి 3:41 అవుతుంది మావా. ఇంకా లాగిన్ టైం అయితే అయిపోయింది మంది. సో బంద్ చేసుకొని పోయి కొంచెం రెస్ట్ తీసుకొని వచ్చేద్దాము. ఇప్పటిదాకా 22 ఆర్డర్స్ అయినాయి మామ. ఇంకా ఐ థింక్ ఇంకా 14 ఆర్డర్స్ కొడితే టార్గెట్ అయిపోతా అనుకుంటా. ఈవినింగ్ వచ్చి కొట్టేసుకుందాం. షార్ట్ బ్రేక్ తర్వాత స్పైసీ విని నుంచి ఆర్డర్ పడింది. ఇది పికప్ రెడీ కూడా వచ్చేసింది. పికప్ అయితే చేసేసుకుందాం. ఐటమ్ రెడీ ఉంది కానీ ఇక్కడ ఇవ్వడానికి ఎవరు లేరు. ఆ కనిపించే రెండిట్లో ఏదో ఒకటి మన ఆర్డర్. ఇదేంద్ర బాబు, డ్రైనేజ్ వాటర్ అనుకుంటా, మొత్తం నది బారినట్టు మారుతుంది. ఎవరు పట్టించుకోవట్లేదు. ఆర్డర్ షవర్మా కంపెనీ నుంచి ఒకటి, ఇంకా బోహో బౌల్ నుంచి ఒకటి బ్యాచ్ ఆర్డర్ పడ్డది. షవర్మా కంపెనీ పికప్ చేసుకున్నా. ఇది బ్యాగ్లో పెట్టేసి బోహో బౌల్స్కి వెళ్ళిపోదాం. ఇది రెడీ రాలేదు ఇంకా. వీడేదో మెసేజ్ పెట్టాడు స్విగ్గీ నుండి, ఆర్డర్ డిలేడ్ అంట. ఈ నైట్ టైంలో 7:36 అవుతుంది. ఈ టైంలో డిలే కాకుండా ఇంకేమవుతుంది? ఆ ట్రాఫిక్లో బరాబర్ డిలే అవుతుంది. 1373 ఈ ఆర్డర్ వచ్చేసి సోయూ నుంచి బల్క్ ఆర్డర్ పడ్డది మామ. చాలా ఐటమ్స్ ఉన్నాయి. బ్యాగ్లో పడుతుందో పట్టదో. ఆల్రెడీ ఇంకొక ఆర్డర్ ఉంది నా దగ్గర. బ్యాగ్లో ఒకటే ఐటమ్ ఒకటే కవర్ పట్టేసింది. ఇంకొక కవర్ ముందు పెట్టుకోవాలనుకుంటా. సర్లే పెట్టుకుందాం, ఏం కాదు.
హలో నాకు పని తప్పిందిలే. ఆ పైకి మోసుకొని పోయే కంటే ఇక్కడ ఇచ్చేది బెటర్. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలోకి మనం వచ్చినప్పుడు బయట ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసినప్పుడు వాళ్ళు అప్రూవ్ చేస్తేనే లోపలికి పంపిస్తారు. వీళ్ళేమో అప్రూవ్ చేయరు, వెంటనే లేట్ చేస్తారు. ఎందుకు చేస్తారో అర్థం కాదు. కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయరు మళ్ళీ. అంటే అందరూ కాదు, కొందరు ఉంటారు అట్లా, అంతే. మనది బి బ్లాక్ ఎక్కడుంది? ఇక్కడే ఉంది బి బ్లాక్. దగ్గర బ్యాచ్ ఆర్డర్ ఉంది మావా. ఒక ఆర్డర్ ఈ అపార్ట్మెంట్లో 102లో ఇచ్చిన, ఇంకో ఆర్డర్ కూడా 102లోనే ఇవ్వాలి. మళ్ళీ తీసుకొని పోవడానికి వచ్చిన. ఇది కూడా మీదేనా? ఓకే. లాస్ట్ ఆర్డర్ వచ్చేసి యుత్వికా 4 AM నుండి అండ్ బిహైండ్ పొలవ్ నుంచి బ్యాచ్ ఆర్డర్ ఉంటుంది మామ. ఇది ఫస్ట్ అయితే రెడీ ఉంది. యుత్వికా 4 AM ఎక్కడ? 1880. ఫైనల్లీ ఈరోజు డ్యూటీ అయితే అయిపోయింది మామ. మొత్తం ఈరోజు లాగిన్ అవర్స్ వచ్చేసి 12 hours లాగిన్లో ఉన్నా. 1900 అయినాయి మొత్తం 34 orders కంప్లీట్ చేస్తే. ఓకే గైస్, బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.